పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టింది కాంగ్రెస్ సర్కార్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో పార్టీని బలోపేతం చేసేందుకు సీఎం రేవంత్ ఆదేశాలతో నేతలంతా కూడా కృషి చేస్తున్నారు. ఆదిలాబాద్ ఎంపీ సీటు కైవసం చేసుకునేందుకు ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా భోజు పటేల్ తో మా ప్రతినిధి సాయిలు ఫేస్ టు ఫేస్. ఎన్నికలు ముగిసిన తర్వాత ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలపై అందరి దృష్టి పడిందని చెప్పొచ్చు. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పార్లమెంటు పరిధిలో ఇప్పటికే వివిధ పార్టీల నాయకులు కూడా ఇప్పటికే మీటింగ్లతో పాటు సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ పెట్టడం, సభ సక్సెస్ కావడం, అదేవిధంగా పార్లమెంటు పరిధిలో ఎలాంటి కసరత్తులు చేస్తున్నారు, పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కానీ పార్లమెంటు సీటును కైవసం చేసేందుకు ఎట్లా కృషి చేస్తున్నాం మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే వెడమ భోజు పటేల్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ సక్సెస్ కావడం, అదేవిధంగా పార్లమెంటుకు సంబంధించిన ఏదైతే ఎన్నికలు రాబోతున్నాయో దానికి సంబంధించిన ఎట్లాంటి వ్యూహంతో ముందుకెళ్తున్నారు? గౌరవ ముఖ్యమంత్రి ఇంద్రవెల్లిలో సభ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. మరి ఆ రోజుల్లో ఇచ్చిన మాట కట్టుబడి ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో తను సమావేశం ఏర్పాటు చేసుకొని మరి ఇంద్రవెల్లి అమరవీర స్తూపాలకి ఘనంగా నివాళులర్పించి వాళ్ళ కుటుంబాలందరినీ కూడా ఆదుకోవడం అనేది జరిగింది. ఇంటి స్థలంతో పాటు వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు, అదేవిధంగా ఒక లోన్ ప్రతి ఒక్కరు కూడా. అదేవిధంగా ఈ యొక్క సభలో అనేక రకాలుగా అభివృద్ధి పనులను శంకుస్థాపన చేయడం అనేది జరిగింది. ఈ ప్రాంతంలో నీటి ఏదైతే మిషన్ భగీరథ ద్వారా నీరు రావడం లేదనుకొని 60 కోట్ల నిధులతోటి మరి బూసిమెట్టి క్యాంపులో 60 కోట్ల నిధులు కేటాయిస్తూ, అదేవిధంగా ఇంద్రవెల్లి మండలంలో 27 కోట్లు బీటీ రోడ్ల కోసం, అదేవిధంగా సదర్మట్టు స్కుప్టి ప్రాజెక్టు, కడెం ప్రాజెక్టు మరమ్మతుల కోసం 5,46,00,000, ఈ రకంగా చెప్పుకుంటే గురుకులాల కోసం 10 కోట్లు, స్మృతివనం కోసం 1 కోటి రూపాయలు, అదేవిధంగా కిస్లాపూర్ నాగబా అభివృద్ధి కోసం 7 కోట్లు కేటాయించడం జరిగింది. ఇట్లా చెప్తూ పోతే చాలా రకాల అభివృద్ధి పనులు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా 15,000 చొప్పున కానిస్టేబుల్ ఉద్యోగుల పోస్టులు కూడా ఆ రోజు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. 15 రోజులు మేము భర్తీ చేయబోతున్నామని చెప్పడం అనేది జరిగింది. చాలా సంతోష విషయం. మరి ఆ సభ ద్వారా మరి పార్లమెంటుకు సంబంధించిన సమరసంగాన్ని పూరించడం అనేది జరిగింది. వాస్తవంగా గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ పునర్నిర్మాణ సభ పేరు మీద ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తప్పకుండా ఆదిలాబాద్ పార్లమెంట్లో అన్ని రకాలుగా మేము పార్టీ కార్యకర్తలతో మీటింగ్ పెడుతున్నాం. ఈరోజు కూడా ఒట్టూరు మండల పార్టీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో 2 నెలల పాలనలో ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజల ఏదైతే స్కీమ్స్ కావచ్చు, ఏదైతే 2 స్కీమ్లను అమలు చేశారు గతం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, మళ్ళీ ఇంద్రవెల్లిలో మరో 2 స్కీమ్లను అమలు చేయబోయిండు. సో దీనిపైన ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజల నుండి ఎలాంటి స్పందన ఉంది? చాలా మంచి స్పందన ఉంది. నిన్న కూడా మంత్రివర్గం సమావేశం ఏర్పడి ఉండే. మరి నిన్న కూడా మళ్ళీ కొన్ని అంశాల మీద ఆమోదం తెలపడం జరిగింది. 500 గ్యాస్ సిలిండర్తో పాటు, అదేవిధంగా 200 యూనిట్ వరకు ఉచిత విద్యుత్, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అసలు ఇప్పటి వరకు ఒక గీతాన్ని ఎంపిక చేయలేకపోయింది 10 సంవత్సరాల కూడా. అందుకే అంత్యశ్రీ రాసినట్టు జయ జయ హే తెలంగాణ గీతాన్ని కూడా నిన్న అధికారికంగా వాళ్ళు తెలంగాణ గీతంగా వాళ్ళు నిన్న ఆమోదం తెలపడం అనేది జరిగింది. దాంతోపాటు గతంలో కేసీఆర్ తెలంగాణ స్టేట్ అనే పేరు మీద ఏదైతే దాన్ని పెట్టాడో దాన్ని తెలంగాణ టీజీ కింద నిన్న మార్పు చేసేయాలని నిన్న మంత్రివర్గంలో ఆమోదం పొందడం జరిగింది. తప్పకుండా ప్రజల నుంచి అయితే ఒక మంచి స్పందన ఉంది. ఈరోజు మేము అనుకున్న హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దశల వారీగా అవి కంటిన్యూగా జరుగుతున్న క్రమం మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. మరి వాళ్ళందరూ కూడా ఒక మంచి స్పందన ప్రజల నుంచి అయితే వస్తుంది. ఆదిలాబాద్ జిల్లాని ఇంద్రవెల్లి సభలో దత్తత తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది. అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. ఏమంటారు? గౌరవ ముఖ్యమంత్రి ఒకసారి మాటిస్తే ఆ మాట కట్టుబడిన వ్యక్తి. ఆ కేసీఆర్ లాగా అబద్ధాలు చెప్పి మరి దళితుని సీఎం చేస్తా, అదే దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చేస్తా, అదేవిధంగా ముస్లింలకు 12% రిజర్వ్, గిరిజనులకు 12% రిజర్వ్ ఇస్తా అని కేసీఆర్ లాగా అబద్ధాలు చెప్పే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాదు. ఆ రోజులో మాట ఇచ్చిండు, ఈ రోజు ఇచ్చిన మాట కట్టుబడి ఇంద్రవెల్లి వచ్చిండు. అదేవిధంగా ఆ రోజులు దత్తత తీసుకుంటున్నాడు. ఈ రోజు కూడా మేము ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకున్నామని చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి చాలామంది చెప్పారు ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన జిల్లా, ఆదివాసుల జిల్లా, ఆ ప్రాంతం అంతా కూడా వెనుకబడి ఉన్నది, మరి ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు, విద్య, వైద్య, వ్యవసాయ పరంగా అన్ని రకాల వెనుకబడి మాటలు మాట్లాడారు. కనీసం ఇక్కడ ఓట్లు అడగడానికి ముఖ్యమంత్రి స్థాయి ముఖ్యమంత్రులందరూ కూడా వచ్చారు ఓట్లు అడగడానికి.
కానీ కనీసం తర్వాత వచ్చి కనీసం సభలు కానీ ఏర్పాటు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కటి కూడా శంకుస్థాపన చేయాలి. కేవలం ఓట్లు అడగడానికి వచ్చారు తప్ప ఈ ప్రాంతాన్ని డెవలప్ చేద్దామనే ఆలోచనతో ఎవరు కూడా రాలే. కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అతని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే నేను ఇంద్రవెల్లి నుంచి అమరవీర సంఘం పూరించిన ఆ రోజుల్లో తప్పకుండా ఈ సభనే ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి నాంది పలికింది. కాబట్టి తప్పకుండా నేను ఎక్కడైతే ఇచ్చిన మాటనో అక్కడనే నా యొక్క అభివృద్ధిని ప్రారంభిస్తా, శ్రీకారం చుడతానే ఆలోచనతో మరి మొన్న వచ్చి మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే కూర్చొని మళ్ళీ ఇంద్రవెల్లిలో కూర్చొని మరి అభివృద్ధికి సంబంధించిన అన్ని పనులను ప్రారంభించడమే జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఏదైతే ఈ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయో, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపుగా రాష్ట్రంలో 13 నుంచి 14 సీట్లను కైవసం చేసుకుంటామని చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి సభలో ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటామని చెప్తున్నారు. సో ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్తున్నారు. సో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా ఏదైతే ఉందో 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలతో పాటు జిల్లా వ్యాప్తంగా కూడా పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని చెప్పేసి వేడుమ బొజ్జు పటేల్ చెప్తున్నారు. కెమెరామెన్ భూమేష్తో కలిసి సాయిలు, బిగ్ టీవీ, ఆదిలాబాద్.